హలో ఆల్. ఈ వీడియోలో హ్యూగ్ జాక్మన్ నటించిన ది డెత్ ఆఫ్ రాబిన్ హుడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ అయితే మీకు ఇది వివోడీలో అవైలబుల్ గా ఉంది, అంటే వీడియో ఆన్ డిమాండ్ లో అవైలబుల్ గా ఉంది అనమాట. వేరే కంట్రీస్ లో మీకు ఓటీటీకి అయితే వచ్చేసింది, బట్ ప్రెసెంట్ ఇండియాలో మాత్రం ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే సింపుల్ గా చెప్పాలంటే అందరికి తెలిసిందే బ్రో, రాబిన్ హుడ్ అనే క్యారెక్టర్ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఎన్నో మూవీస్ ఉన్నాయి, ఎన్నో సిరీస్లు కూడా ఉన్నాయి. ఆ రాబిన్ హుడ్ అనే క్యారెక్టర్ మీదే ఈ మూవీ ఉంటుంది. కాకపోతే ఈసారి తన గొప్పతనం గురించో, తను చేసే దొంగతనాల గురించో, యాక్షన్ సీన్స్ గురించో, వీటి గురించి ఉండదు. ఒక ఓల్డేజ్ కి వచ్చేసిన తర్వాత తను ఎలా చనిపోయాడు ఇది ఉంటుంది. ఏంటి బ్రో చనిపోయాడు అంటున్నావు అంటే, మీకు టైటిల్ లోనే ఉంది సినిమా ద డెత్ ఆఫ్ రాబిన్ హుడ్ అని చెప్పేసి. సో ఆ రాబిన్ హుడ్ డెత్ ఎలా ఉంది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారన్నమాట. ఓవరాల్ గా నాకు ఎలా అనిపించిందిరా అంటే, నాకు అంతకేం వర్కౌట్ అవ్వలేదు భయ్యా. అక్కడక్కడ ఫ్యూ మూమెంట్స్ అయితే మంచిగా వర్కౌట్ అయ్యాయి, కానీ ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ ఏదైతే ఉందో, ఒక లేడీ దగ్గర మొత్తం నడుస్తూ ఉంటుంది అనమాట మూవీ అంతా కూడా. నాకు ఆ డ్రామా అంత గ్రిప్పింగ్ అనిపించలేదు, అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. రాబిన్ హుడ్ అనే క్యారెక్టర్ మీద ఒక డిఫరెంట్ టేకే. నాకు ఈ డిఫరెంట్ టేక్ కూడా ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. అది కూడా స్టార్టింగ్ మాత్రమే. స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద మూవీ అంతా కూడా మంచిగా స్టార్ట్ అవుతుంది, చాలా బాగుంటుంది. విజువల్ ఏమో చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు, ఎందుకంటే మొత్తం సినిమా అంతా కూడా మీకు 1247 ఆ టైం సెటప్ చేస్తారన్నమాట. సో విజువల్లీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మూవీ అయితే. పర్ఫార్మెన్స్ పరంగా కూడా హ్యూజ్ జాక్మన్ అయితే అసలు తోపు, చాలా బాగుంది. బట్ ఓన్లీ ఆ డ్రామా మాత్రం ఎంగేజింగ్ అనిపించలేదు నాకు ఎక్కడ కూడా. చాలా బోరింగ్ అనిపించింది. మనకి డ్రామా చూసి అలవాటు ఉంది, పైగా పాయింట్ కూడా డిఫరెంట్, బట్ కనెక్ట్ అవ్వలేకపోయాం అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ హాఫ్ ఆఫ్ ది ఎపిసోడ్ లో జరిగే ఆ బిల్డప్ కి అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ లో జరిగే డ్రామాకి అసలు వర్కౌట్ అవ్వదు. బోరింగ్ ఉంటుంది, నీరసంగా ఉంటుంది. అండ్ ఆ లేడీ క్యారెక్టర్ తో క్రియేట్ చేసిన డ్రామా కూడా అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. మీరు కనుక డ్రామా లవర్స్ అయ్యి ఉండి, స్లో పేసింగ్ ఉన్నా పర్లేదు, స్లో బర్న్ ఉన్నా పర్లేదు, మేము ట్రై చేస్తాం అనుకుంటే ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది, గివ్ ఇట్ ఏ ట్రై. నాకైతే అంతకు వర్కౌట్ అవ్వలేదు. చూద్దాం అనుకుంటే మీ ఇష్టం. ఫ్యామిలీతో అయితే చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. ఓకే, వీక్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.